గడ్డమండి ఇది గడ్డం, మూతికెందుకిది అడ్డం, టోపజు బ్లేడుతో గీకితే రాలునండి దీని అడ్డం. ఏమిటండి ఇది? గడ్డమండి ఇది గడ్డం. అవును, టేబుల్ షేర్ చేస్తారే? రోజు కుర్చీలో కూర్చొని గీసుకుంటే పొద్దున కల్లా పెరిగిపోతుంది. టేబుల్ ఎక్కి గీసుకుంటే కొంచెం ఆలస్యంగా పెరుగుతుందని. కొబ్బరి చెట్టుకి గీసుకోకూడదు, అసలు రాదేమో. జోకులైకోయ్, నీకు నాలాగే గడ్డం ఉంటే తెలిసేది నా బాధ. ఆడవాళ్ళు ఎంత అదృష్టవంతులు, రోజు మాలాగా గడ్డం గీసుకోవాల్సిన కర్మ లేదు కదా. మాకుండే కష్టాలు చాలక గడ్డం ఒకటి పెంచుకుని తిరగాల. మీరు పిల్లల కనండి చూద్దాం. ఆహా, మేము లేకుండా మీరు ఒక్క పిల్లని కనండి చూద్దాం. ఏమండి, ఈ రోజు టేబుల్ మీద కావచ్చు, కొబ్బరి చెట్టు మీద కావచ్చు, గడ్డం గీసుకోవడానికి వీలు లేదు. ఏ, నువ్వే గీస్తావా? ఇంకో 6 నెలల వరకు మీరు గడ్డం గీయడానికి వీలు లేదు. ఏ, ఏదైనా దీక్ష, వ్రతమా? పెళ్ళం కడుపుతో ఉంటే మొగుడు గడ్డం గీయకూడదు. ఓహో, నిజంగానా? పట్టుకో. అయితే బుజ్జిగాడితో బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు అనమాట. ఈ శుభ సందర్భంలో నువ్వేమైనా అడుగు, బహుమతిగా ఇచ్చేస్తాను. ఏమండి, నాకు చెప్పు. కలరు సోడా కావాలా? టీవీ కావాలి. ఏమ్మా, పోలమ్మ చెప్పేదాకా మాకు ఈ విషయం తెలియకూడదు అనుకున్నావా? నేను చెప్పమన్నాను, ఈయన కదిలితేగా. చూడవే, నీకు అచ్చం నీలాంటి ఆడపిల్ల పుడుతుంది, నీకు బాగా బుద్ధి చెప్తుందిలే. ఏ పిల్ల పుట్టినా పర్వాలేదు, కానీ పుట్టే పిల్ల ఏసీ రూమ్ లో పుట్టాలి. వ్యర్థ వేషాలు వేసావా జాగ్రత్త. అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలరా, పుట్టబోయేది నా మనవడు. నేను బాబాయికి మాట ఇచ్చిన ప్రకారం మనవడు రెడీ. నీ ఇల్లు రెడీయా? ఓ ఎస్, మీ అబ్బాయికి పేరు పెట్టే రోజే ఇంటి గృహప్రవేశం. ఓహో, పల్లెదో భారంగా అరుస్తుంది. బహుశా అది కడుపుతా ఉన్నట్టుంది, వెళ్ళి స్వీట్ పెట్టండి. ఊళ్ళో ఏ మూలకెళ్ళినా మామిడికాయలు తినేవాళ్ళు, చింతకాయలు తినేవాళ్ళు, వాంతులు చేసుకునేవాళ్ళు కనపడుతున్నారు. బుట్ట నిండా మామిడికాయలు, చింతకాయలు ఉన్నా తినాలన్న బుద్ధి మాత్రం కలగటం లేదు. నువ్వు తినొచ్చు కదా, నిన్ను కాదనే వాడేవాడు. కొట్టు నీది, కాయ నీది. కోసి ఉప్పు కారం అది తెస్తాను, సప్పరించుకుంటా తిను. నువ్వు కోసెడితే తినాల్సిందే, కానీ కావాలని కొడుకు తినేలా మాత్రం చెయ్యు. బాగుందే, మధ్యలో నా అడ్డేటి నేనేటి చేయలే. ఏలెడితే కొరకలేవు, అన్ని వివరంగా చెప్పాలి. ఏది ఏమైనా సరే ఈ నెల తిరిగేలోగా నేను నెల తప్పేలా చేయాలి, అంతే. ఇదేమన్నా తాకట్టు పెట్టి నగేటే డబ్బులు ఇచ్చి ఇడిపించుకొచ్చేయడానికి, లేదా చెట్టుకు కాసిన కాయ తెప్పుకొచ్చేయడానికి. 5 దేవుళ్ళు కలిస్తే గాని పాండవులు పట్టలేదు, మన చేతుల్లో వెళ్ళలేదు. దేవుడు ఇవ్వాలా? గాల్లో దీపం పెట్టి దేవుడే నువ్వే దిక్కంటే ఆడేసేస్తాడు. మన లోపం లేకుండా మన పరిమాణం చెయ్యాలి. ఈ నింద నేను భరించలేకపోతున్నా. వచ్చే ఏళ్ళకి తల్లో మల్లెపూలు, తెల్ల కోక కట్టుకుని రంగంలోకి దిగు. తెల్లారేపాటికి నువ్వు నేను డోకోట ఖాయం. పనోడు పందిరెత్తే పిచ్చికలు పడగొట్టేయని. ఏటే ఈ ఆళ్ళని ఇంట్లోకి రాకూడదు. అన్నవస్త్రాలు కడితే వనవస్త్రాలు పోయినా ఏటే? టీవీ మంటికి అయి ఉంటుంది. ఏంటిది, టీవీనా? కాదు, రేడియో. లేకపోతే ఏంటమ్మా, టీవీ. ఎక్కడ తీసుకెళ్తున్నా? ఈ అడ్రస్ ఏంటో తెలియడం లేదమ్మా. చెమటకి తడిసిపోయింది చీటి. టీవీ ఎవరికి ఇవ్వాలో అర్థం కావడం లేదు. రామారా, మావారే, ఈ టీవీ మాదే. అమ్మాయి బతికించావు తల్లి, గంట నుంచి ఎండలో పడి తిరుగుతున్నా. రాత్రి ప్రజలు చేస్తానన్నారు, లేకపోతే ఈ వీధిలో టీవీ కొనేంతటి వాళ్ళు ఎవరున్నారు? లోపల తీసుకురా. అబ్బా, తొందరగా ఫిక్స్ చేయవే బాబు, మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని పోతున్నాయి. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇదిగోనే ఏమై రిక్షాబి, నువ్వు ఆ జేబీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ రిక్షా వాడివే కదా? అవునండి. ఏమేమా టీవీ ఏది? ఫోన్ చేస్తే 3 గంటలకి పంపించేసామన్నారు. మేము వీధంతా గాలిస్తున్నాం. మీ టీవీ ఏమిటండి? మీ టీవీ ఏమిటా? చూడవయ్యా రసీదు, ఇదిగో. రామన్న 4th క్రాస్ స్ట్రీట్. ఏమయ్యా, వాడిది పక్కిల్లేగా, మా టీవీతో పాటు తీసుకురావచ్చుగా. తర్వాత పంపిస్తారులేండి. అదేమిటమ్మా రాణి, ఈ టీవీ మాదే. బాలేవారండి, ఇది మా వారు పంపించింది. కాదమ్మా, నేనే స్వయంగా సెలెక్ట్ చేసి తీసుకున్నాను. ఇదిగో చూడు ఇక్కడ, ఇదిగో చూడవయ్యా నెంబరు. నా ఉద్యోగం పోతుంది, ఈ టీవీ వెళ్ళదే, ఇచ్చేయండి ఇచ్చేయండి. చూడండి, బెడ్ వచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ, టీవీ సెట్ వచ్చిన వేళ అన్నారు. నట్టింట్లో బిగించిన టీవీని తీసుకెళ్లడం భావ్యం కాదు. మేము కొనుక్కోవాలనుకుంటున్నాం. మా ఇంటికి వచ్చిన టీవీని నేను విడిచిపెట్టను. కావాలంటే ఎంతైందో చెప్పండి, దాని మీద మరో 1000 రూపాయలు వేసి మీకు ఇస్తాను. సాయంత్రం మీరు వెళ్ళి కొత్తది కొనుక్కోవచ్చు. సాయంకాలమే 1000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తానంటుంది కదా, ఆ మాట నిజమైతే నాకు అభ్యంతరం లేదు. సాయంత్రం దాకా ఎందుకన్నయ్య గారు, నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి మా ఆయన గారి దగ్గర డబ్బు తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఇదేదో బాగానే ఉంది. రోజుకో టీవీ ఇలా మారిపోతూ ఉంటే రోజుకు 1000 రూపాయలు లాభం. వచ్చాను. నీకేమైనా పిచ్చా? ఎందుకు రంకెలేస్తావు? ఇది జనరల్ మేనేజర్ గారి రూమేనా? అవును. మరి మేనేజర్ రామారావు గారు ఏరి? మేనేజర్ రామారావు కాదు, రంగనాయకులు గారు. ఆ గారు నేనే. మరి ఆయన ఆఫీస్ ఎక్కడ? అదిగో
అగైన్ యు ఆర్ టాకింగ్ నాన్సెన్స్. ఐ డోంట్ అండర్స్టాండ్ అగైన్. అయ్యో నేను జనరల్ మేనేజర్ రామారావు గారి భార్యనండి. అర్జెంట్ గా కలుసుకోవాలి. నేను టీవీ కొన్నాను. కొనుక్కోమ్మా, కొనుక్కో. నువ్వు టీవీ కొనుక్కో, ఫ్రిడ్జ్ కొనుక్కో, ఆర్టీసీ బస్సు కొనుక్కో. నాకేమమ్మా యువర్ సుబ్బారావు. ఏంటి సార్? అమ్మయ్యా వచ్చావా? చూడు ఈవిడ గారికి మన ఆఫీస్ లో ఉన్న రామారావు అందరినీ చూడు. అలాగే సార్. ఒక్క రామారావు కూడా అలాగే వదిలిపెట్టు. సార్. లీవ్ రావు, సింగిల్ రామారావు. అండర్స్టాండ్ సార్. ఇంత బాగా టీ కలిపే భర్త దొరికినందుకు మీ ఆవిడ ఎంతో పొంగిపోతుంది కదా రామారా. ఏమండి, మా ఆవిడతో నేను కలెక్టర్ అవుతానండి, చిచ్చి అందండి. తహసీల్దార్ అవుతాను అన్నాను, చర్చ అందండి. పోనీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానండి. మా ఆవిడ ఏం సలహా ఇచ్చిందో తెలుసా అండి? ఓ మంచి ఆఫీసులో ఓ క్యాంటీన్ పెట్టుకోండి అని. ఎంచేతంటే మన టీ మనం కాసుకోవచ్చు, మన అట్లు మనం వేసుకోవచ్చు, మన పాలు మనం కాసుకోవచ్చు. చూసారా ఎంత దూరం ఆలోచన చేస్తుందో? దట్ ఈస్ మై వైఫ్ క్యారెక్టర్. హలో, రాణి నువ్వు ఇక్కడ? ఏ నేను రాననుకున్నారా? మీ రహస్యం ఇలాగే జీవితాంతం సాగుతుంది అనుకున్నారా? ఇదేనా మీరు చేస్తున్న బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగం? ఇక్కడ కప్పులు కడిగి పనిచేస్తున్నారా? మిమ్మల్ని చూస్తుంటే మీకు సిగ్గేయడం లేదు? దీనికి నలుగురు తిరిగి రోడ్డు మీద అడుగు తిట్టడానికి పెద్ద తేడా లేదు. ఉద్యోగం లేదని ఇంట్లో పడుంటే ఇంత అన్నం పడేసేదనగా ఇలా పరువు లేకుండా పనికి మాల పని చేయడానికి అసహ్యం అనిపించడం లేదు. ఇంత నీచమైన బుద్ధులు, నీచమైన పుట్టుక మీదని తెలియక మిమ్మల్ని పెళ్లాడడం నాదే బుద్ధి తక్కువ. కార్లని, సూట్లని, కట్టుకథలు చెప్పి ఎంత నాటకం ఆడారు. మీరు మర్చిపుట్టిగా పుట్టారా? ఛీ! ఎందుకండి జన్మ? ఏమిట్రా కంగారు? కంగారు కాదురా, దడ, వణుకు, ఆవేశం. దేనికి ఆవేశం? నా కూతురు అల్లుడు ఇంటి నానా బీభత్సం చేస్తున్నారు. అది సై అంటే వీడు సై అంటున్నాడు, అది ఒకటంటే వీడు రెండు అంటున్నాడు. కూర్మం ఆలు మగల మధ్య తగు వచ్చినప్పుడు మనం ఎంత దూరంగా ఉంటే వాళ్ళంత తొందరలో దగ్గర అవుతారు. మనం మధ్యలో కలగజేసుకుని కెలకడం మొదలెడితే వాళ్ళ గొడవలు తగ్గవు సరికదా, ఎక్కువ అవుతాయి. అంచేత నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి ఓ 15 రోజులకి సరిపడా బట్టలు సర్దుకుని స్టేషన్కి వచ్చేయి. నిన్ను 34 ఎక్కించి కంచికి పంపించేస్తాను. ఆ మఠంలో కొన్నాళ్ళు ఉండిరా. రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదన్నట్టు కంచికెళ్ళిలో బలి ఉంటుంది కదా అక్కడ. నీ దరిద్రం పోవాలి అంటే ఆ బంగారు బలిని ముట్టుకు రావాలి. ఆ పని చేసుకున్నావురా, నువ్వు స్టేషన్ లో అడిగెట్టేసరికి మన వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా స్వాగతం చెప్తారు. ఇంకేం ఆలోచించుకో, బయలుదేరు. అప్పు తీర్చకుండా, పత్రిక విడుదల చేయకుండా ఎన్నాళ్ళలా తిప్పుదాం అనుకున్నావు? మునిగిపోయిన ప్రెస్ తో పాటు కొత్త మిషనరీ తీస్తామని సెక్యూరిటీ తీసుకొని ఇప్పుడు మాకు ఎక్కడదామని చూస్తావు. ఊరికే వదిలేయడానికి మేమేం గాజులు దొడుకోలేవు. ఆగండి, ఈ విషయం నాకేం తెలియదు. అసలు మీ దగ్గర డిపాజిట్ తీసుకుంది కూడా నాకు తెలియదు. తిలక్ హిట్లర్ గారు వస్తారు, ఆయన అడగండి. ఆయన ఎందుకు వస్తాడండి? ఆయన వేరే ప్రెస్ ప్రారంభించబోతున్నాడు. వేరే ప్రెస్సా? ఏంటి బ్రదర్, చాలా బిజీగా ఉన్నట్టున్నావు? ఓహో, బిజినెస్ మాట్లాడుతున్నావా? మళ్ళీ వస్తాలే. ఈ అప్పుల వాళ్ళంతా నా మీద పడుతున్నారు. అసలు అప్పేంటి, ఎవరు చేశారు? సంతకాలు నువ్వు చేసావు కనుక మేం చేసినా నువ్వు చేసినట్టే లెక్క. మీరు పత్రిక కోసం చేయమన్నారు కాబట్టి నేను చేశాను. నేను గంగలో దూకమంటాను, దూకుతావా? ఏంటి దొంగలు ఊళ్ళు పంచుకుంటే మేము ఏదో చూస్తూ ఊరుకోవాలా? నాకేం తెలియదంటే అతను అర్థం కాకుండా మాట్లాడుతావు నువ్వు. ఏ మిస్టర్, ఎందుకు షోట్ చేస్తావు? మాట్లాడుతున్నాగా. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? నీ పత్రిక బయటకు వస్తుందని నమ్మకం లేదు. ఏంటయ్యా టూ మచ్ గా మాట్లాడుతున్నావు? బీ కేర్ఫుల్. మిస్టర్, నీ కాళ్ళు పట్టుకొని చెప్పాల్సింది. డీసెన్సీ ఉన్న మనిషిని కాబట్టి మర్యాదగా చెప్తున్నాను. రేపు సాయంత్రంలోగా డబ్బు కట్టావా సరే, లేదా నీ మీద చీటింగ్ కేసు పెట్టి కోర్టుకి ఎక్కిస్తాం. ఏమిటండి అలా ఉన్నారు? ఏం జరిగింది? మనసు బాగోక నేను ఎడుతుంటే మధ్యలో నీ ప్రశ్నలేంటి? మనసు బానే ఉంటుందండి, మనమే దాన్ని పాడు చేసుకుంటాం. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? మగాడి బాగుకైనా చెడుకైనా ఆడదే కారణం అంటారు. నేను వేసే ప్రతి అడుగుకి 190 ప్రశ్నలు. ఏం చేస్తున్నారు, ఏమొస్తుంది, అసలు అవుతుందా లేదా, అన్ని అనుమానాలే. ఇప్పుడు ఏం జరిగింది బాబు? ఇప్పటి వరకు ఇంకా ఏం జరగలేదు. ఇక ముందు మాత్రం ఏం జరుగుతుంది? అందరూ నా పేక పిసికి చంపుతారు. అప్పుడు నా శవాన్ని నట్టింటేసుకుని ఏడుద్దురు గాని. ఊరుకోమ్మా, ఊరుకో. ఏంటి బాబు, అసలేం జరిగిందో చెప్పకుండా ఈ మాటలేంటి? ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తేవం? ఏముందని తేవం? ఎందుకు లేదు, ఈ ఇల్లుందిగా, తాకట్టు పెట్టండి. బాబు, నేను ఎవరి మీద లేనంత నమ్మకం పెట్టుకున్నదే ఒక్క ఇల్లు మీదే. నా బిడ్డకి ఈ ఇల్లే ఆధారం. నేను బతికుండగా ఇల్లు తాకట్టు పెట్టడం కుదరదు. జరిగిందేదో జరిగిపోయింది, పోయిన డబ్బేదో పోయింది. నువ్వేదైనా ఉద్యోగం చూసుకో. మనకి వ్యాపారాలు వద్దు బాబు. ఏం చేయాలో నాకు తెలుసు. మీరేమి సలహాలు ఇవ్వక్కర్లేదు. నా పరిస్థితి అర్థం చేసుకుంటే చాలు. ఈ ఇల్లు మీకెంతో నాకు అంతే. నేను చెప్పేది అర్థం చేసుకోరే. నాకంటే మీకు ఇల్లు ఎక్కువ. ఏమిటండి, ఏదో పరాయి వాళ్ళ మాట్లాడుతున్నారేమిటి? నేనేం పరాయి వాళ్ళ మాట్లాడడం లేదు. మీ అమ్మాయి నన్ను పరాయి చేసి మాట్లాడుతోంది.
ఇంకో డబ్బున్న అమ్మాయిని కట్టుకుంటే నా అత్తమావలి సమయంలో నన్ను ఆదుకునేవాళ్ళు కదా? డబ్బున్న పిల్లని పెళ్లి చేసుకోలేదని ఇప్పుడు బాధపడుతున్నావా, లేదు డబ్బు కోసమే దీన్ని పెళ్లి చేసుకున్నావా? ఏమిటండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? నేనంత తేలిక కనపడుతున్నానా? కట్టుకున్న వాడు ఎవడో తెలీదు, నీతో చెప్పడానికి మాత్రం తయారయ్యారు. ఏమండి, ఏమిటండి ఇది? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? ఈ రోజు ఆవిడ డబ్బులు ఇవ్వకపోయినంత మాత్రాందా ఒకప్పుడు మీరు సమర్థించిన ఆమె కథ ఇప్పుడు సంస్కారం లేకుండా కనపడుతుందా? అయ్యో పాపం, ఆడదని ఆవిడ మీద జాలితో నేను పెళ్లి చేసుకున్నాను. ఒక ఇంటిని నిలబెడుతున్నానన్న ఆత్మతృప్తితో నేను పెళ్లి చేసుకున్నాను. ఊరు వాడ మీ అత్తగారు ఎటువంటిది అంటే తలెత్తుకోలేక చస్తున్నాను. ఆ విశ్వాసం మీకుందా? అవునులే, ఈవిడతో చేశాక ఊరు వాళ్ళు చెప్తే మాత్రం ఏంటి? నీతి జాతి లేని వాళ్ళ మధ్య బతకడానికి అసహ్యం వేస్తోంది. మీరిద్దరూ కట్టకట్టుకుని ఈ ఇంట్లోనే చావండి. అమ్మా, బాధపడకమ్మా. జీవితంలో ఎన్నో అవమానాలు భరించిందానివి. నువ్వే ఇలా అయిపోతే ఇక నేనేమైపోవాలి? ఎంతసేపు ఇలా కూర్చుంటావు? పదమ్మా, లోపలికెళదాం. రామ్మా. అమ్మా, మన నోటి నుంచి వచ్చిన మాట మనకు చాలా తేలిగ్గా కనపడొచ్చు. మన ఉక్రోషం మనం ఏం మాట్లాడుతున్నావో మనకు తెలియకుండా చేయొచ్చు. కానీ అది అభిమానంతో బ్రతికే మనుషుల గుండెలు పగలగొడుతుందని నా తల్లి చావు నిరూపించింది. లోకులంటే భరించింది, నా కోసం బ్రతికింది. అల్లుడైనా కొడుకైనా మీరే నన్ను నమ్మింది. తను అనుకున్న మనిషి లోకుల కంటే కఠినంగా మాట్లాడేసరికి మనసు చెదిరి ఆత్మహత్య చేసుకుంది. నా తల్లి శవానికి దహన సంస్కారాలు చేయమని ప్రాధాయపడ్డానికి నేను ఇక్కడికి రాలేదు. కానీ మీ వల్లే నా తల్లి చనిపోయిందని ఆమె కట్టెలో కాలక ముందే మీకు తెలియాలి. మీరు బాధపడతారని కాదు, నా బరువు దించుకున్నానన్న తృప్తి కోసం. నాకంటే నా తల్లి అదృష్టవంతురాలు, హాయిగా చనిపోగలిగింది. దయచేసి మీరు అక్కడికి రాకండి. మొగుడు విడిచిపెట్టిన ఆడదని నా తల్లి నన్న లోకులే. అత్తను చంపిన అల్లుడని మిమ్మల్ని అంటారు. అప్పుడు మిమ్మల్ని కూడా నీతి జాతి లేని మనుషులని కొందరు అనాల్సి వస్తుంది. గట్టు మీద ఉన్న వాళ్ళు ఎన్నైనా చెప్తారు, మోసేవాళ్ళకి తెలుస్తుంది బాధ. అయినా పుట్టిన వాడికి పెట్టడానికి మా దగ్గర ఏముందని కనాలి? పెద్ద ఉద్యోగం చేస్తున్నాను అబద్ధం చెప్పి కాఫీ హోటల్లో కప్పులు కడిగి ముగ్గురుతో చేస్తున్న కాపురం చాలు. పైగా అతని బిడ్డకి తల్లిని కావాలా? అందుకే నేను తల్లిని కావాలనుకోవడం లేదా. ఈ బిడ్డ నాకు అక్కర్లేదు. అమ్మా, అంత మాట అనకండి అమ్మా. మీకున్న అదృష్టం ఏటో అది లేని నాకు బాగా తెలుసు. ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న ఆ పసిపేణాన్ని తల్లి చేతులతోటే పీక పిసికేయటం తప్పమ్మా. అలాంటి పని చెయ్యకండి. మీకు ఏమైనా గొడవలు ఉంటే మీరే చూసుకోండి. ఆ పసోడి పేణాన్ని బలి చేయకండి అమ్మా. మధ్యలో నీ సలహా ఏమిటి పెద్ద? నేను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. చూడండమ్మా, మీరే అంత నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఆపేదే ఉంది. ఈ ముక్క 10 మందికి తెలియకుండా ఉంటే మంచిది. లేకపోతే ఈ ఊరు వాడ మిమ్మల్ని ఆడిపోసుకుంటారు. అమ్మాయి గారు, ఇలాంటి విషయాలకి ఓ డాక్టర్ ఉన్నాడు. గుట్టు సప్పుడు కాకుండా మన పరువు పోకుండా ఓ మాత్ర ఎత్తాడు. మీరు సరేనంటే కనుక్కొత్తాను. సరే. నువ్వు చెప్పేది నిజమా? నిజమే బాబుగారు. ఈ గండం గడవడానికి నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారని చెప్పొచ్చాను. మీరే ఏదో ఒకటి చెయ్యాలి బాబుగారు. పిచ్చిదానా, ఈ సమాజం చాలా అడ్వాన్స్ అయిపోయింది. పెద్దవాళ్ళు చెప్పడం, చిన్నవాళ్ళు వినడం, ఇదంతా చాదస్తం అనిపించేసే రోజులు. ఆమె జీవితం, ఆవిడిష్టం. అంటే మీకు తెలిసి కూడా ఊరుకుంటారా బాబుగారు? ఊరుకోక వెళ్ళి అడిగామే అనుకో, ఏమిటమ్మా ఈ తప్పుడు పని అని. మీరెవరు నన్ను అడగడానికి? నా ఇష్టం అంటుంది. మన అదృష్టం బాగుండకపోతే సలహాలు మానేసి నోరు మూసుకోండి అంటుంది. అప్పుడు మనకు మిగిలేదేంటి? నా పెద్దరికం పోవడం తప్ప. మీరే ఏదో ఒకటి చేస్తారని కొండంత ఆస్తూ వచ్చాను బాబుగారు. మనకి కొండంత ఆశ ఉండొచ్చే, కానీ ఆ పుట్టబోయే బిడ్డ మీద ఆ తల్లికి ఆవగించంతైనా మమకారం ఉండాలి కదా. చావడానికి సిద్ధంగా ఉన్న ఆమె పొట్టలోని బిడ్డ దుస్థితి ఎంతో మన స్థితి అంతే. మీరు ఆదుకుంటారని, ఆ పాపాన్ని ఈ చేతులతో చేస్తారని ఒప్పుకున్నాను బాబుగారు. ఒప్పుకున్నాక తప్పదుగా. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అమ్మాయి గారు, అబ్బాయి గారికి చెప్పారా అమ్మా? ఆయనకి చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఇది నాకు సంబంధించిన విషయం. కోప్పడకండి అమ్మా. చెప్పారా అని అడిగాను. డాక్టర్ గారితో చెప్పానమ్మా. ఈ ఉండమాత్ర ఇచ్చారు. భగవంతుని తలుసుకుని వేసుకోండి. గాల్లోంచి వచ్చే ఆ పసిపేణం గాల్లోనే కలిసిపోద్ది.
కడుపులో తిప్పుతున్నట్టుంది. కడుపులో ఆ చీకట్లో సావలేక ఆ పసోడి ప్రాణం కొట్టుకుంటుంటే తల్లికి నీ కడుపు తిప్పకపోతే ఇంకెవరికి తిప్పుతాదమ్మా? పర్వాలేదమ్మా, ఆ పసిప్రాణం కళ్ళు మూసాక మీ కళ్ళకు కునుకు పడుతుంది. తలారా చావు స్నానం చేసి హాయిగా పడుకోండమ్మా. ఏమిటి నువ్వు చెప్పేది? మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అడిగారు కనుక చెప్తున్నాను. నేను అబార్షన్ చేయించుకున్నాను. ఎందుకు చేసావా పని? ఎందుకు చెయ్యకూడదా పని? రాణి, పసిపిల్లలంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. బాబాయ్ పిన్ని మనకి పుట్టబోయే బిడ్డ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను తెలిసి ఈ పని ఎలా చేసావు? మానవత్వం మర్చిపోయావు సరే, మాతృత్వాన్ని కూడా మర్చిపోవడానికి నీకు మనసులా ఒప్పింది? తల్లిని కాబోతున్నందుకు మీకంటే నేను ఎక్కువ సంతోషించాను. కానీ బిడ్డ పుట్టాక ఆ బిడ్డతో మీ తండ్రి కాఫీ హోటల్లో కప్పులు తీశాడని చెప్పనా? అబద్ధాలతో కోటలు కట్టి అడుగు తింటానికి కూడా సిద్ధపడతాడని చెప్పనా? నా బిడ్డను చెప్పుకున్నది నేనైనా ఆ బిడ్డ చావు కారణం మాత్రం మీరే. ఈ సమాజంలో కోటీశ్వరులు మాత్రమే బ్రతుకుతున్నారా? బంగారు పళ్ళాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఆనందం తింటున్నారా? కోటీశ్వరులకి కోటలు కట్టే వాళ్ళకే కాదు పిల్లలు, కూలి వాళ్ళు కూటికి లేని వాళ్ళు కూడా కంటున్నారు పిల్లల్ని. పిల్లల్ని కంటానికి అర్హత ఐశ్వర్యం కాదు, ఆప్యాయత, అనురాగం. రేపు నువ్వు కోరుకుంటున్నట్టు నేడు కోట్లు సంపాదించి కోటలు కట్టించి నిన్ను రత్నాల మీద నడిపించినా నీకు పిల్లలు లేకపోతే నిన్ను గొడ్డాలంటారే తప్ప కోటీశ్వరాలు కదా అని నిన్ను తల్లి అని ఎవరో పిలవరు. ఎవరన్నా అనకపోయినా నాకు అనవసరం. నా మనుషులు నా పద్ధతి ప్రకారమే ఉండాలి. నీ పద్ధతి ఒక్కటే గొప్పది కాదు, ప్రతి మనిషికి ఓ పద్ధతి ఉంటుంది. అబద్ధాలు చెప్పి మోసం చేయడమేనా మీ పద్ధతి? అబద్ధాలు చెప్పినా గంజి తాగుతూ అభిమానంగా బ్రతకడమే నా పద్ధతి. అలాంటి మనుషులతో గంజి తాగి బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. బ్రతుకే కర్మ నువ్వనుకుంటే నీతో మాట్లాడే ఆఖరి మాట ఇదే.